అనుకున్నా ఇంకే రాష్ట్రంలో లొల్లి పుట్టలేదు, ఇంత నిమ్మలముండి ఇన్ని రోజులాయే ఏడేమైతలేదని అనుకుంటూనే ఉన్నా, షూర్ అయితేనే ఉన్నది. సెంటర్లా స్టేట్లా ఒకటే పార్టీ పవర్లుంటే ఏం లొల్లుండది. ఆడోటి ఈడోటి ఉన్నాయా అంటే ఇక ఉన్నట్టే తాపకో పంచాది మోపైతది. ఇగో గిట్లా బెంగాల్ సీఎం మమతమ్మే పార్టీ లీడర్లను ఎంటేసుకొని జోరుగా జులుస్ తీసింది. ధర్నాలు నిరసనలు ప్రతిపక్షాలు చేస్తాయి గాని సర్కారోళ్ళు చేసుడేంది అంటారా? ఈ పోరాటం సెంటరోళ్ళ మీద. మరి ఇంతకు లొల్లేందంటే బెంగాల్లా టీఎంసీ పార్టీకి సలహాలు ఇచ్చే ఐపాక్ కంపెనీ ఓనర్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ చెక్కింగ్లు చేసింది రాత్రి. ముచ్చట తెలవంగానే ముఖ్యమంత్రి మేడం రప్పునొచ్చింది. ఎట్లా గెలవాలే ఏం చేయాలనే సలహాలున్న కాగితాలు ఎత్తుకోవటానికి ఈడీని సెంటరోళ్ళే పంపిండ్రనేది మేడం మాట. Is it the duty of the ED and Amit Shah who cannot protect the country and is taking away all my party documents? రాత్రి అట్లా రచ్చ నడుస్తే తెల్లారి గిట్ల జులూస్ తీసిందన్నట్టు. ఢిల్లీల సుతా సెంటర్ హోంమంత్రి అమిత్ షా సార్ ఆఫీస్ ముంగట ఇంటి ముంగట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేస్తే గుంజుకపోయిండ్రు పోలీసులు. చల్ అంత జూటా. ఓ స్కామ్ ఎంక్వైరీ కోసం వస్తే అడ్డం పడ్డారని ఈడీ ఆఫీసర్లు హైకోర్టుకు పోయిండ్రు. మరిగా కోర్టులు ఏమైతుందో గాని బెంగాల్ ఎలక్షన్ల కోసం టీఎంసీ బీజేపీ కొట్లాట షూరైనట్టేనబ్బా.